టీ కప్ ఇడ్లీ ఫ్రై అండి, చాలా బాగుంటుంది. ఇడ్లీతో ఇలా చేస్తే ఇది రవ్వ ఇడ్లీ అనమాట. మామూలుగా బియ్యపు ఇడ్లీ కూడా చేస్తూ ఉంటారు కదా, దాంతో కంపేర్ చేస్తే ఇది చాలా బాగుంటుంది. చూడండి, కప్పు అంటే టీ కప్ అనమాట. మనము టీ తాగుతాం కదా, ఆ కప్పులో ఇడ్లీ అయితే చేశాను నేను. చాలా బాగా వస్తుంది అసలు చెప్పాలంటే. చూడండి ఎంత బాగా వచ్చిందో. దీన్ని ఇప్పుడు మనము స్లైసెస్ లాగా కట్ చేసేసి ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్స్గా హ్యాపీగా తినేస్తారు పిల్లలైనా పెద్దలైనా. టేస్ట్లో చాలా బాగుంటుంది. నార్మల్ ఇడ్లీ తినడానికి ఈ ఫ్రై తినడానికి చాలా వ్యత్యాసం ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఫస్ట్ పోపు దినుసులన్నీ వేసేసుకొని మనం ఫ్రై చేసేసుకున్నాక కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాక సన్నగా తరిగిండే ఎర్రగడ్డలు కూడా యాడ్ చేసేసుకోవాలి. అవి కూడా ఫ్రై అయ్యాక టమోటాలు అయితే యాడ్ చేసుకున్నాను. టమోటాలు కూడా బాగా సన్నగా తరుక్కొని అవి మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అవి బాగా మెత్తబడితే టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఈ టమోటాల్లోనే ఉందండి టేస్ట్ అనేది. ఇడ్లీ టేస్ట్ చాలా స్మూత్గా, టేస్ట్గా, పుల్ల పుల్లగా, కారంగా చాలా బాగుంటుందన్నమాట. ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఇలాంటి స్నాక్స్ అయితే పెట్టామంటే హ్యాపీగా తినేస్తారు. ఇప్పుడు మనం పసుపు కూడా యాడ్ చేసేసుకున్నాము. ముందు నేను కారం పొడి కూడా వేస్తున్నాను. తగినంత కారం పొడి వేసుకోవాలి. మీకు స్పైసీ ఎక్కువగా ఇష్టపడేటట్లయితే మీరు ఫస్ట్ పచ్చిమిరపకాయలు వాడుకొని దాంతోపాటు కొంచెం కారం పొడి కూడా యాడ్ చేసుకున్నారంటే ఇంకా టేస్ట్ లెవెల్స్ పెరిగిపోతాయి అన్నమాట. చాలా బాగుంటుంది. నేను ఫస్టే ఉప్పు కూడా యాడ్ చేసేసాను, అది చెప్పలేదండి. ఇప్పుడు మొత్తం అంతా బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇది మొత్తం స్మాష్ అయిపోవాలి, బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోవాలండి. లాస్ట్లో వేయట్లేదు, ఎందుకంటే ఇడ్లీ వేసాక మనము ఫ్రై చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. స్మూత్గా డీల్ చేయాలన్నమాట దీన్ని, లేకపోతే ఇడ్లీలు విరిగిపోతాయి. అందుకే ఇలా స్ప్రెడ్ చేసేసుకొనేసి ఇడ్లీ వేసుకుంటే దీనికి పర్ఫెక్ట్గా మనం చేసిండే ఫ్రై అంతా బాగా పడుతుందండి. ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి బాగా. బార్లీలో మొత్తం స్ప్రెడ్ చేసేసుకున్నాక ఇప్పుడు మన ఇడ్లీ స్లైసెస్ అనేటివి వేసేసుకోవాలి. చూడండి ఎంత బాగున్నాయి కదా, చక్రాల్లాగా వచ్చాయి ఇడ్లీలు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, అసలు ఇడ్లీ అనుకోరనమాట. ఇది రెడ్గా బ్రైట్గా కనిపిస్తుంది, చాలా బాగుంటుందండి టేస్ట్. ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే ఫుడ్ అనమాట. ఈవినింగ్ స్నాక్స్కి అయితే చాలా బాగుంటుంది. మార్నింగ్ కూడా చేసుకోవచ్చు, అంటే కొంచెం లేట్ అవుతుంది. ఇడ్లీ చేసి మళ్ళీ ఫ్రై చేయాలి కాబట్టి కొంచెం లేట్ అవుతుంది అనమాట. మార్నింగ్ కూడా ట్రై చేయొచ్చు, ఈవినింగ్ కూడా ట్రై చేయొచ్చు. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ అయితే చేసేయండి.